వర్సెస్ బెంగళూరు. ఆర్సీబీ అంటే కొన్ని కోట్ల మంది అభిమానులకి ఒక ఎమోషన్. 17 సంవత్సరాలుగా ఐపీఎల్ ఆడుతున్నా సరే ఒక్కసారి కూడా ఐపీఎల్ ట్రోఫీని గెలవలేకపోయారు. 3 సార్లు ఫైనల్స్కి వెళ్ళారు, 3 సార్లు ఫైనల్స్లో ఓడిపోయారు. 4వసారి ఫైనల్స్కి వెళ్ళి ఐపీఎల్ కప్పును తీసుకొచ్చారు. ఈ విజయం తెలిసిన తర్వాత ఒక ఆర్సీబీ ఫ్యాన్సే కాదు, క్రికెట్ అంటే ఇష్టపడే ప్రతి ఒక్కరు కూడా సంతోషపడ్డారు. ఐపీఎల్ ట్రోఫీ ఏ టీం అయితే గెలుస్తుందో ఆ టీం తాలూకా హోమ్ టౌన్ లో ఒక విజయోత్సవ సభని ర్యాలీ పెట్టడం అనేది ఆనవాయితీగా వస్తుంది. గతంలో కూడా చూసాం, ముంబై గెలిచినప్పుడు, సన్ రైజర్స్ గెలిచినప్పుడు, చెన్నై గెలిచినప్పుడు ఇటువంటి విజయోత్సవ సభలో ర్యాలీలు ఆ నగరాల్లో జరిగాయి. అదేవిధంగా 18 సంవత్సరాల తర్వాత ఐపీఎల్ ట్రోఫీని మొట్టమొదటిసారి బెంగళూరు గెలుచుకోవడంతో ఆర్సీబీ మేనేజ్మెంట్ అలాగే కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఈ విజయోత్సవ సభని ఆ నెక్స్ట్ డే చిన్నస్వామి స్టేడియం బెంగళూరులో ప్లాన్ చేశారు. అయితే స్టేడియం తాలూకా కెపాసిటీ 60,000. అయితే ఆ ఈవెంట్ లో పాల్గొనాలి అనే ఉద్దేశంతో కొన్ని లక్షల మంది చిన్నస్వామి స్టేడియం దగ్గరికి రావడం జరిగింది. వాళ్ళు రావడంతో అసలే ఆ కెపాసిటీ తక్కువ, స్టేడియంకి 60,000 మాత్రమే. కానీ అక్కడ జన సమూహంతో నిండిపోవడంతో చుట్టుపక్కల ప్రాంతాలన్నీ అక్కడ తొక్కిసలాట జరిగి 11 మంది చనిపోయారు. అయితే ఇక్కడ చనిపోయిన వాళ్ళందరూ కూడా యువకులే చనిపోయారు. 4 మైనర్లు కూడా ఆ చనిపోయిన వాళ్ళలో ఉన్నారు. 60,000 కెపాసిటీ ఉండే ఆ యొక్క స్టేడియంలో ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి తెలీదా ఇన్ని లక్షల మంది అక్కడికి వస్తారు అని చెప్పి? గతంలో కూడా ముంబై గెలిచినప్పుడు, హైదరాబాద్ గెలిచినప్పుడు, కోల్కతా గెలిచినప్పుడు కూడా ఆ విజయోత్సవ సభ అనేది 2 రోజులు గ్యాప్ తీసుకున్న తర్వాత ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకు అంటే ఈ 2 రోజుల్లో ఆ భద్రతా ఏర్పాట్లు చేసుకోవడానికి సమయం ఉంటుంది, పకడ్బందీగా ఏర్పాట్లు చేసుకొని ఇటువంటి పెద్ద కార్యక్రమాల్ని చెయ్యొచ్చు అని చెప్పేసి. సో 18 సంవత్సరాల తర్వాత ఒక బెంగళూరు టీము ఐపీఎల్ ట్రోఫీ గెలిచింది. కొన్ని లక్షల మంది, కోట్ల మంది అభిమానులు ఉన్నారు ఆ టీంకి. అటువంటప్పుడు బెంగళూరు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఎంత పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలి. సో మనం చూసుకున్నట్లయితే మెట్రో ట్రైన్స్ అన్నీ కూడా ఫుల్ అయిపోయాయి. కెపాసిటీ చూస్తే చిన్నస్వామి స్టేడియం 60,000. సో కొన్ని లక్షల మంది వస్తారు అని చెప్పి ముందుగానే రాష్ట్ర ప్రభుత్వానికి తెలుసు. సామాన్య ప్రజలు ప్రాణాలు కోల్పోవడం ఇది మొదటిసారి కాదు. కుంభమేళలో కావచ్చు, ఢిల్లీ రైల్వే స్టేషన్ తొక్కిసలాట కావచ్చు, పుష్ప 2 రిలీజ్ ఫంక్షన్ లో కావచ్చు, ఇలా తొక్కిసలాటలు జరుగుతూనే ఉన్నాయి. సామాన్య ప్రజలు ప్రాణాలు పోతూనే ఉన్నాయి. ఇక్కడ 2 రకాల వైఫల్యాలని మనం గుర్తించవచ్చు. ఒకటి ప్రభుత్వ వైఫల్యం. ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు పటిష్టంగా తీసుకోకపోవడం అనేది ఒక కారణం అయితే, రెండవ కారణం పౌరులు తమ బాధ్యతలను నిర్వర్తించకపోవడం. అభిమానులు అక్కడ పరిస్థితులు అలా ఉంటాయి, గందరగోళంగా ఉంటాయి, అన్ని లక్షల మంది వస్తారు అని చెప్పి తెలిసి కూడా ఎందుకు తెలిసి వాళ్ళ ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. 60,000 కెపాసిటీ ఉండే చిన్నస్వామి స్టేడియంలో కొంతమందికి మాత్రమే పాసులు ఇవ్వడం జరిగింది. పాసులు లేకపోయినా సరే ఈ ప్రజలు ఎవరైతే ఉన్నారో అభిమానులు గోడలు దూకి, చెట్లెక్కి దూకి మరి స్టేడియంలోకి ఎంటర్ అయ్యి వాళ్ళ ప్రాణాల మీదకి తెచ్చుకున్నారు. దాంతోపాటు మిగిలిన వాళ్ళ ప్రాణాలు పోవడానికి కూడా కారణమయ్యారు. ప్రభుత్వం మరియు ప్రజలు ఇద్దరూ తమ బాధ్యతలను నిర్వర్తిస్తే ఇటువంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కావు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో ఇటువంటి కంటెంట్ మీకు కావాలి అంటే కింద సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.